శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ ఇప్పుడు చూసుకున్నట్టయితే మొన్న మధ్య పోసాని కృష్ణమూర్తి గారిది అరెస్ట్ జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు వల్లభనేని వంశీ గారిది కూడా అరెస్ట్ జరిగింది. లైక్ ఇవన్నీ కూడా ప్రూఫ్స్తో చెప్తున్నారు. ఇట్లా స్కామ్లో ఉన్నారు, లిక్కర్ స్కామ్లో ఉన్నారు. లిక్కర్ స్కామ్ చాలా పెద్దది. ఆ స్కామ్లో ఉన్నారు అంటే ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, చాలామంది కడప నుంచి కానీ లేదా వైసీపీ పార్టీ నుంచి కానీ చాలామంది బుక్ అయి ఉన్నారు. అసలు ఏంటి లిక్కర్ స్కామ్లో వీళ్ళ పేర్లు ఏ విధంగా వెళ్ళాయి అంటే లాస్ట్ ఉన్న గవర్నమెంట్ ఏదైతే ఉందో దానిలో వీళ్ళు చేసిన అరాచకాలు అని మనం మాట్లాడుకోవచ్చా? అరాచకం ఉండడం కనుక వాళ్ళకి ఏదో మోటో కావాలండి, వాళ్ళకి ఏదో ఒక వంక కావాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలి, అందుకని ఏదో రకంగా వాళ్ళని బుక్ చేయాలి అని అదేదో రెడ్ డైరీ అని ఏదో పెట్టి కూర్చున్నారు వాళ్ళు. దాని ప్రకారం వాళ్ళు ఫాలో అవుతున్నారని నేను అనుకుంటున్నాను. మరి అందులో నిజాలు మరి ప్రూఫ్ సంగతి ఏమంటారు? లిక్కర్ స్కామ్ అనేది చిన్న విషయం కాదు కదా. సో సిఐడి ఆ స్థాయి ఆ తరహా వాళ్ళు కూడా వీళ్ళని రేపు ఎంక్వైరీస్కి కూర్చోబెట్టచ్చు. అంత పెద్ద న్యూస్ ఇది జస్ట్ నామకే వస్తే మాట తీరైతే కాదు కదా. ప్రూఫ్ సంగతి ఏమంటారు? అదేలేండి, మరి పోలీసులు కూడా దానికి తగ్గట్టుగా న్యాయంగానూ ధర్మంగానూ వెళ్ళాలి తప్పించి ఏదన్నా ప్రూఫ్ ఉంటేనే ఆ కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం, కేసు బుక్ చేయడం అలాంటివి చేయాలి తప్పించి ఎవరో చెప్పారని పొలిటికల్ ప్రెషర్ తోటి చేయడం అనేది కరెక్ట్ కాదు. మరి అది ఏ పార్టీ అయినా కానివ్వండి, దాని అలా జరుగుతోంది. సరే ఇప్పుడు చూసుకున్నట్టయితే అదేవిధంగా మొన్న మధ్య రీసెంట్గా విడుదల రజని వాళ్ళ పిఏని అరెస్ట్ చేయడం జరిగింది. బికాస్ ఎందుకంటే ఆయన మీద కేసులు ఉన్నాయని చెప్పేసి క్లియర్గా పోలీసులు చెప్పి మరీ అరెస్ట్ చేస్తున్నారు. దాని గురించి ఆవిడ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా చెప్తున్నారు, లేదు ఏదో కేసులు ఉన్నాయి, ఏదో తీసుకెళ్తున్నాం అని చెప్పేసి అంటున్నారు అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు సర్వసాధారణంగా తీసుకెళ్తే పోసాని కృష్ణమూర్తి గారు అరెస్ట్ జరిగినప్పుడు క్లియర్గా ఉంది ఆయన తప్పుడు మాటలు మాట్లాడాడు అందరినీ, సో అందుకనే అని చెప్పేసి ఇలా వీళ్ళు పాత ప్రభుత్వం వారి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ హయాంలో చేసినవన్నీ కూడా ఈ హయాంలో రెడ్ బుక్లో నోట్ చేయబడ్డాయంటారా? అంటే ఒకటండి, ఇక్కడ ఏమవుతుందంటే అంత న్యూస్ అంతా అప్పుడు విడుదల రజనీ గారు ఏదో ఒక చిన్న బిట్టు కింద వచ్చిందని తప్పించి అంత డీటెయిల్గా కూడా ఏం రావటం లేదు. ఇక్కడ పేపర్లో అంత కవర్ చేయటం లేదు వాళ్ళు. సో నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు నేషనల్ న్యూస్ ఎలాగో స్పోర్ట్స్కి ఎలా ఉందో, సినిమాలకు ఎలా ఉందో, అలాగే ఆ ఏపీకి కూడా ఒక పేజీ కేటాయించి ఏపీ న్యూస్ అందులో కవర్ చేస్తే బాగుంటుందని చెప్పి మాత్రం నా అభిప్రాయం అండి. వాటికి కూడా పెద్ద తరహా ఉన్నాయి. మనం అలా మాట్లాడుకున్నట్టయితే మనకి ఏపీకి రాజధాని అనేది పటిష్టంగా లేకపోవడం వల్ల ఇలాంటివి ఏమన్నా ఇబ్బందులు జరుగుతున్నాయంటారా? న్యూస్ విషయంలో కానీ లేదా వార్తలు మన వరకు చేరే విషయంలో కానీ? అంటే అలా ఏం లేదండి, ఇప్పుడు ఎలాగా నడుస్తుంది కదండి. ఇప్పుడు ఏదో మొదలుపెట్టారు, అది ఈ నెలగా కంప్లీట్ చేస్తారులేండి. దాని ఫండ్స్ కూడా అది నమ్మకం ఉందంటారా? కడతారండి అని మొన్న శంకుస్థాపన కూడా చేశారు కదండి. గత 2 ప్రభుత్వాల నుంచి కూడా అది శంకుస్థాపనలోనే ఉంటుంది. లేదండి, ఇప్పుడు అసెంబ్లీ అది వచ్చింది, తర్వాత హైకోర్టు అది వచ్చింది, తర్వాత ఇంకా చాలా మనకి తెలియకపోవచ్చు కానీ చాలా వచ్చాయి. అందుకని ఇప్పుడు ముందుకు పరిగెడుతుందండి. మరి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తే అప్పుడు చర్యలు ఎలా ఉంటాయి? మళ్ళీ 3 రాజధానులు 5 రాజధానులు లాంటి మళ్ళీ మాటలు ఏమైనా వస్తాయా బయటికి? ఇప్పటిదాకా అంటే లేదు కాబట్టి అలాగా అనుకున్నారు. కానీ ఇప్పుడు కట్టేసిన తర్వాత ఇంకేం చేస్తారండి? ఆల్మోస్ట్ 10 ఇయర్స్గా ఏపీకి క్యాపిటల్ లేకపోవడం అనేది ఎంతవరకు సరైన విషయం అండి? అది మరి బ్యాడ్ లక్కేనండి. అది లేకపోవడం అనేది ఎక్కడా లేదు అలాగా. ఎందుకని అది ముందుకు వెళ్ళలేదు, ఇప్పుడు ఇంకా జరుగుతుందిలేండి. పాలిటిక్స్ ఉన్నప్పటికి కూడా ఏపీలో అభివృద్ధి లేదని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చా? పాలిటిక్స్కి అది వేరు ఇది వేరులేండి. పాలిటిక్స్ వేరు, అభివృద్ధి వేరు, సంక్షేమాలు వేరు. మూడింటిని సమతుల్యంగా నడిపించడమే కదండి వాళ్ళ రాజకీయ నాయకులు చేసేది. అందుకని అభివృద్ధి ఉంటేనే కదా మనం పార్టీల గురించి ఘనంగా చెప్పుకోవాలి. కానీ ఏదో డెవలప్ చేస్తున్నారండి. ఎవరి స్థాయిలో వాళ్ళు ఎవరు చేయగలిగింది. జగన్మోహన్ రెడ్డి ఆయన టైంలో ఆయన చేయాల్సింది ఆయన చేశాడు. ఇప్పుడు ఈ టైంలో చేయాల్సింది ఏం చేస్తాడు ఆయన.